వరంగల్ కు మరో 48 గంటల పాటు భారీ వర్ష హెచ్చరికలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. వరంగల్ మేయర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. సోమవారం రాత్రి నుంచి భారీ వర్షాలకు రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ పైకి నీరు ఎందుకు చేరిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇకపై కురిసే వర్షాలకు వరంగల్ రైల్వే ట్రాక్ పై నీళ్లు వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది అంటున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కమిషనర్ తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఒక్కసారిగా వరంగల్ నగరంలో కురిసినటువంటి వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై దాంతో నిన్న కొంత ఇబ్బంది పడ్డారు. కానీ నిన్నటి పరిస్థితులు ఎలా ఉందని ఈ రోజు మేయర్ అలాగే మున్సిపల్ కమిషనర్ నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తున్న నేపథ్యంలో మేడం చెప్పండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొంచెం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం నిన్న దాదాపు ఎన్ని కాలనీలు ఎఫెక్ట్ అయ్యాయనుకున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దాదాపు పరిస్థితి ఇప్పుడు కంట్రోల్లోనే ఉంది. ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇవాళ వర్షాలు ఉంటాయనుకున్నాం, కానీ ఇప్పటి వరకు అయితే లేదు. ఇంకా 6 అవర్స్ తర్వాత అది డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు చాలా కాలనీస్ ఏదైతుందో వరంగల్లో డీకే నగర్ కానీ, ఎన్ఎన్ నగర్ కానీ, లెనిన్ నగర్ కానీ, గిరిప్రసాద్ నగర్, ఆగడ్తల, ఇవన్నీ ఏరియాస్, శివనగర్, ఇవన్నీ మునిగినాయి. వాటన్నిటిని కూడా షెల్టర్ హోమ్స్ ఆల్రెడీ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ నైట్ అకామిడేషన్ ఇచ్చినాము, వాళ్ళకి ఫుడ్ పెట్టినాము, అదేవిధంగా వాళ్ళకి బ్లాంకెట్స్ ఇచ్చి వాళ్ళకి చూసుకున్నాము. ఇవాళ పరిస్థితి కంట్రోల్గా ఉంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది భద్రకాళి బండ్ ఏదైతుందో అక్కడ 158 crores తోటి వర్క్ పూర్తయినట్టయితే ఈ పరిస్థితి రాకపోయేది. ఇక్కడికి వస్తున్నటువంటి అగర్తల చెరువు నుంచి వచ్చినటువంటి వాటర్ అలాగే డ్రైనేజ్ నుంచి వస్తున్న వాటర్ ని డైవర్ట్ కాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద మున్సిపల్ కమిషనర్ అధికారులతో మాట్లాడిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎఫెక్ట్స్ రైల్వే ట్రాక్ మీదకి నీళ్లు రాకుండా ఎట్లా చర్యలు తీసుకోబోతున్నారు, ఎంత ఎఫెక్ట్ అయింది మేడం వరంగల్ నగరం? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారు కదా, ఎన్ని కాలనీలు ఎఫెక్ట్ అయింది? నిన్న మనకు యాక్చువల్గా దాదాపు మనకు టోటల్ 30+ కాలనీస్ అఫెక్ట్ అయింది అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000+ ఫ్యామిలీస్. మనం 6 ప్లేసెస్లో ఫ్లడ్ షెల్టర్ హోమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ఓన్లీ 2 ప్లేసెస్లోనే ఇప్పుడు జనాలు ఉంటున్నారు. థ్యాంక్ఫుల్లీ నిన్నటి నైట్ నుంచి అంత వర్షం లేదు, అందుకే ఎక్కువ అవకాశం పడలే. షెల్టర్ హోమ్స్లో కూడా ఫుడ్, వాటర్, బ్లాంకెట్స్ అన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది వాళ్ళ కోసం. అండ్ కానీ మళ్ళీ మనకు 16th వరకు హెవీ రెయిన్ఫాల్ కి ఫోర్కాస్ట్ ఉంది. సో మన వాళ్ళు కూడా అలర్ట్ ఉన్నారు. మన టోల్ ఫ్రీ నంబర్ కూడా పని చేస్తుంది. మన ఫీల్డ్ లో కూడా మన జవాన్స్ టీమ్స్ ఉన్నాయి, మన మాన్సూన్ స్పెషల్ టీమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా అవసరం ఉంటే వాళ్ళు జేసీబీతో కచ్చా నాల కొట్టి లైక్ అట్లీస్ట్ అప్పుడు ఫ్లో పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఏమైనా కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నాము. డ్రైనేజీ వ్యవస్థ క్లియర్ గా లేకపోవడం, డిపిఆర్ పూర్తి స్థాయిలో లేకపోవడం, పనులు అండర్ డ్రైనేజీ పనులు పూర్తిగా కాకపోవడం వల్లనే కాలనీలోకి నీరు చేరుతుందని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా కబ్జా కూరవడం వల్లనే ఈ కాలనీలోకి నీరు రావడానికి కారణమవుతున్న నేపథ్యంలో ఆ నీరు చేరకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద అధికారులు ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ఆ పనులు పూర్తి అయ్యేదాకా ఈ ఇబ్బందులు తప్పవు అనేది అధికారుల నుంచి వస్తున్నటువంటి మాట. వాజిత్ అరుణ్ కుమార్ రెడ్డి, వరంగల్.